హాయ్ అండి. ఈరోజైతే మిక్స్డ్ ఫ్రైడ్ రైస్‌లా చేసుకుంటున్నాను. చికెను, మటను, ఫ్రాన్స్ అన్నీ కలిపి వేసుకొని అంటే ఎప్పుడన్నా మనకి చుట్టాలొచ్చినప్పుడు లేదా ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు కర్రీస్ ఇట్లా మిగులుతుంటాయి కదా! 2, 3 కర్రీస్. నెక్స్ట్ డే మార్నింగ్ వాటిని చల్లగా తినాలి అనంటే కష్టంగా ఉంటుంది కదా! సో, ఇలా డిఫరెంట్‌గా ట్రై చేసి చూస్తే మనకి ఆ ఫుడ్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మనకి టేస్ట్ కూడా బావుంటుంది. సో, కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకోండి. మీకు కావాలంటే నెయ్యితో కూడా చేసేసుకోవచ్చు. సో, అల్లం వెల్లుల్లి అయితే కొంచెం తరిగి వేసుకోండి. టేస్ట్ బావుంటుంది. అండ్ కారం వేసుకుంది. ఎందుకంటే మిగిలిన కర్రీస్‌లో మనకి కారం ఆల్రెడీ ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను నేను. వేసుకొని వెజిటబుల్స్ మన దగ్గర ఏవి అవైలబుల్‌గా ఉంటే అవి వేసుకోవచ్చు. నేనైతే క్యారెట్ వేసుకున్నాను, ఆనియన్స్ వేసుకున్నాను. మీరు ఇంకా పొటాటో గానీ, ఇంకా క్యాప్సికమ్ గానీ అవి ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, ఇవైతే వేసేసుకుంటున్నాను కర్రీసు. కొంచెం డ్రై అవ్వాలి అంతే అవి. ఎందుకంటే గ్రేవీ టైప్‌లో ఉన్నాయి కదా! కొంచెం డ్రై అయ్యేలాగా కొంచెం ఫ్రై చేసుకుంటే బావుంటుంది. చికెను, మటను, ఫ్రాన్స్ 3 వేసుకుంటున్నాను నేను. కొంచెం సాల్ట్, పెప్పర్ వేసుకుంటాం. సాల్ట్ ముందు వేసేసాను గదా! ఇప్పుడు కొంచెం పెప్పర్ వేసుకుంటున్నాను. కారం వెయ్యమని చెప్పాను గదా! సో, ఇవే మనం పచ్చి వాటితో గూడా అంటే పచ్చి రొయ్యలు, చికెను ఆటితో గూడా చేసుకోవచ్చు బావుంటుంది. ఎగ్ అవైలబుల్‌గా ఉంటే ఎగ్ గూడా వేసుకోండి. కొంచెం అయితే మొత్తం ధనియాల పొడి అండ్ కొత్తిమీర కలుపుకొని కొంచెం తీసుకున్నాను. ఎందుకంటే బిర్యానీలో వేసుకోవడానికి బిర్యానీ రీహీట్ చేస్తే బాగోదు కదండీ! అందుకని దాంట్లో వేడివేడిగా ఈ కర్రీ వేసుకొని తింటే బావుంటుంది కదా! కొంచెం నిమ్మకాయ పిండుకొని అండ్ సగం దాంట్లోనేమో నేను రైస్ వేసుకుంటున్నాను వేడివేడిగా. రైస్ వేసేసుకొని అయితే కలిపేసుకొని ఈసారి ఎప్పుడన్నా ఇలా మిగిలినప్పుడు ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బావుంటుంది.